హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి డే 4 ఇన్ మేఘాలయ. అండ్ ఈరోజు మనం కెండ్రం వాటర్ ఫాల్స్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి 7 సిస్టర్స్ నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం డౌన్ స్లోపే, న్యూట్రల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ వచ్చేటప్పుడు ఎక్కువ పెట్రోల్ అవుతుంది. అండ్ ఈరోజు వచ్చేసి డే 4 ఇన్ మేఘాలయ. నిన్న మొత్తం రెస్ట్ తీసుకుని ఉండే, ఎటు పోలే, ఒకటే దగ్గర ఉన్న రోజంతా. ఎందుకంటే అంతకుముందు రోజు ఒక క్రేజీ అండ్ డేంజరస్ ట్రెక్ చేసి ఉండే కదా, రెయిన్బో వాటర్ ఫాల్స్. చూసే ఉన్నారు అనుకుంటున్న వీడియో. ఒకవేళ మిస్ అయితే లింక్ అయితే కార్ట్లో ఇస్తా, వెళ్ళి చూడండి. రోడ్ చూడండి ఎంత డేంజర్ ఉంది గోప్రోలో. ఆ ట్రెక్ చేసినాము ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. ధూళి తీరిపోయింది అనుకోండి. ఒక్కటే రోజులో 20,000 అడుగులు వేసినాం. మొత్తం 6 మంది పోయినాం. వాళ్ళు చెప్పినా కదా, వాళ్ళు ఒక టీము. అట్లా సాపీగా అయిపోయింది. సూపర్ ప్లేస్ అసలు యాక్చువల్లీ. ఇంకా తర్వాత ఈరోజు 4th డే కాబట్టి మనం ఎక్స్ప్లోరింగ్ మళ్ళీ స్టార్ట్ చేసినాం. కెండ్రం ఫాల్స్కి వెళ్తున్నాం. చలో వెళ్ళగానే చూపిస్తా. బాగుంటుంది ఫాల్స్ యాక్చువల్గా. ఇంకా దాని తర్వాత ఇంకేముండవు, అదే లాస్ట్ స్పాట్. ఓకేనా, షిలాంగ్ నుంచి స్ట్రైట్గా రావాలా. ఇంకా డెడ్ ఎండ్. ఇంకా దాని తర్వాత బంగ్లాదేశే. నేను యాక్చువల్గా బంగ్లాదేశ్ బార్డర్ నుంచి వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే ఆ రూట్ బాగాలేదంట, వర్షాల వల్ల కొట్టుకోపోయింది. మళ్ళీ రిటర్న్ రావాలా. సో ఏం ప్లాన్ చేసిన అంటే, రిటర్న్ వచ్చేటప్పుడు 1 by 1 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దామని డిసైడ్ అయినా. ఓకే, కెండ్రం వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయినాము. అమ్మ, ఫాల్స్ మాత్రం వేరే రేంజ్లో ఉంది. చూపియానా? చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ తెలుసా. ఇది 0.6, 1x జూమ్లో ఉంది. ఇది 0.6, ఇది 3x జూమ్లో, 10x పెడతా చూడండి. బాబా బాబా బా, ఏం వాటర్ ఫాల్స్ రా నాయన. యాక్చువల్గా అడుగుకోవాలా, నాకు ఇక్కడ వ్యూ మంచిగా ఉందని ఆపినుండే. ఇంకో నేను ఆపినాను, ఇంకో బండి కూడా ఆపిర్రు. వ్యూ చూస్తున్నారు. అసలు క్రేజీ ఉంది వ్యూ అయితే. చలో దాని దగ్గరికి వెళ్దాం, వెళ్ళినాక చూద్దాం. లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఎంత అద్భుతంగా ఉంది తెలుసా వాటర్ ఫాల్స్. ఒక్కటని కాదు, లైక్ 3-4 ఉన్నాయి వాటర్ ఫాల్స్. అమ్మ, థ్యాంక్ గాడ్ నీడ్ వచ్చింది. ఎండ ఈరోజు భయంకరంగా ఉంది మేఘాలయలో, ఎందుకో తెలియదు మరి. బెల్లాన్ని అయితే పార్క్ చేసిన. చలో వాటర్ ఫాల్స్ చూపిస్తా, చూడండి. అమ్మ, ఏం వాటర్ ఫాల్స్ రా బాబు, ఇంత పెద్దగా ఉంది. యాక్చువల్గా నెట్ వస్తలేదు లైవ్కి వద్దామంటే. నాకైతే స్నానం చేయాలని కానీ అడుగునియారు. ఐ నో. కెండ్రం అంటారు, KYNREM, కెండ్రం ఫాల్స్. కెండ్రం ఫాల్స్ ఇస్ లొకేటెడ్ at 13 kilometers ఫ్రమ్ సోహ్రా అండర్. సోహ్రా అనేది విలేజ్, ఈస్ట్ కాశీ హిల్స్ డిస్ట్రిక్ట్, మేఘాలయ. 7th హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. బాపరే, ఇది 7th హైయెస్ట్ వాటర్ ఫాల్ అంట. రాళ్ళు చూడండి ఎంత పెద్ద రాళ్ళు, అసలు ఒక్కొక్క రాళ్ళు. భలే ఉన్నాయి కదా. అక్కడ నుంచి అక్కడ పడి, అక్కడ నుంచి అక్కడ పడి, అక్కడ నుంచి ఇటు సైడ్ చూద్దాం. ఓహో, వరదలు పారిపోతున్నాయి ఇట్లా. ఈ వాటర్ అన్ని బంగ్లాదేశ్ పోతున్నాయి. మీరు నమ్ముతారో లేదో, బంగ్లాదేశ్లో సగం వాటర్ ఈ నుంచే పోతున్నాయి, మేఘాలయ నుంచి. ఎందుకంటే మేఘాలయ అనేది ఒక కొండ, బంగ్లాదేశ్ కొండ కింద ఉన్న ల్యాండ్. ఆ కొండపై నుంచి వచ్చిన వాటర్ అంతా బంగ్లాదేశ్లోకే పోతున్నాయి. అందుకే మొత్తం ఫ్లడ్స్ 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 ఈ కార్నర్ మెయిన్గా.
చూడండి హెవీ భలే ఉంది కదా. కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫుల్ వేడి ఉందంట. ఇంతే వేడి, ఈ వేడిలా పోయి అక్కడ వేస్ట్ అని అన్నారు. సో అందుకే రిటర్న్ పోతున్నా. నెక్స్ట్ స్టాప్ 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ చూపిస్తా. చలో స్టే ట్యూన్. ఈ రోజుకి మన సెకండ్ లొకేషన్ వచ్చేసి 7 సిస్టర్ వాటర్ ఫాల్స్. దీన్ని బేసిక్గా 7 సిస్టర్ అని ఎందుకంటారంటే అంటే 7 ఫాల్స్ పడతాయి అన్నమాట. 7 డివైడ్ అయి ఉంటాయి. చూపిస్తా, ముంగట్నే ఉంది. దీనికి ఇంకో నేమ్ కూడా ఉంది. ఆ నేమ్ అయితే నాకు వాళ్ళకి రాదు, మీరే చూడండి. బట్ ఐ విల్ ట్రై. నోసి థియాంగ్ ఫాల్స్. ఇదేదో స్టోరీ ఉంది, చూద్దామా. 7 సిస్టర్ ఫాల్ is best view around sunset when the waters of the segment falls reflects the golden rays of the sun. One of the tallest in India and most glorious during the monsoon and post monsoon season. Wow. So ఇంకెందుకు లేట్ చూపియానా. రెడీ? ఇదిగోండి, దీనే 7 సిస్టర్ వాటర్ ఫాల్స్ అంటారు. మనకు కనబడదు కానీ క్లియర్గా 7 సెగ్మెంట్స్గా డివైడ్ అయ్యింది. 1 2 3 4 5 6 ఆ లాస్ట్కి 7. అట్లా నేను చదివినుండే 7 సెగ్మెంట్స్గా డివైడ్ అయింది కాబట్టి 7 సిస్టర్స్ వాటర్ ఫాల్ అని. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక ఊరు కూడా ఉంది. జనాలు ఉంటున్నారు ఇక్కడ. చూడండి 10x జూమ్. ఇది ఎంత విచిత్రం కదా. ఎందుకంటే హెవీగా వాటర్ వచ్చినాయి అనుకో ఊరు లేచిపోతుంది ఆడ. ఎందుకంటే వాటర్ ఫ్లో చూడండి, కింద వాటర్ ఫ్లో పోయేదంతా ఊరు పక్క పోంటే. మళ్ళీ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆడు ఇంకో ఊరు ఉంది. రే బాబోయ్, అది ఇంకో విలేజ్. ఫాగ్ వల్ల క్లియర్గా కనిపిస్తలేవు కానీ కరెక్ట్ వాటర్ ఫాల్స్ మీదనే షాడో ఉంది. మిగతా అంతా ఎండు ఉంది, కరెక్ట్ దాని మీదనే నీడుంది. చిత్రం. జనాలు అక్కడ కూడా పోతున్నారు వాటర్ పడే ప్లేస్ దగ్గరకు. ఇంతే. యాక్చువల్గా వాటర్ తక్కువ ఉన్నాయి తెలుసా. వాటర్ ఎక్కువ ఉంటే మాత్రం వ్యూ అసలు అద్దిరిపోతుంది. ఆ వాటర్ ఏ చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, ఆ వీడి వరకు వస్తాయి తెలుసా. వీడి వరకు వచ్చి ఫేస్ మీద పడతాయి. అంత హెవీగా ఉంటాయి వాటర్ ఫాల్స్. ఇక్కడ బుల్లి వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఇక్కడ. అంతే, ఇంకా ఫుల్ వాటర్ ఉన్నప్పుడు అంతా వాటరే వాడుతుంది. అసలు వ్యూ మాత్రం క్రేజీ ఉంటుంది. ఇంకా అంతే, పెద్దగా చూపించడానికి ఏం లేదు. పక్క పొంటి చిన్న కాలు ఉంది, నార్మలే. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఒక కేవ్ ఉంది. ఆ కేవ్ దగ్గరికి అయితే వెళ్దాం. చలో పదండి. జస్ట్ ఒక 1 కిలోమీటరే. అన్ని దగ్గర దగ్గర ఉంటాయి ప్లేసెస్. ఆ కేవ్ మస్ట్ విజిటెడ్ అని చెప్పారు, అందుకే పోతున్నాం. పదండి. అయితే మన ప్లాన్లో చిన్న చేంజ్. యాక్చువల్గా కేవ్స్ పోదాం అనుకున్నా, బట్ కేవ్స్ ఇంకా దూరం ఉంది. దానికన్నా ముందే ఇంకో స్పాట్ ఉంది. అది కూడా వాటర్ ఫాల్సే, పెద్ద వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి నోకాలై వాటర్ ఫాల్స్ అంటారు. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ 4.5 కిలోమీటర్సే. సో అది విజిట్ చేసుకుంటే పని అయిపోతుందని. ఓ నో, ట్రాఫిక్ జామ్. ఇలా రైడ్ తీసుకోవాలా. వెల్కమ్ టు నొక్లిక్కై. పేర్లు అన్నీ గమ్మతున్నాయి, అసలు అర్థమవుతలేవు చక్కగా. కొందరు ఏమో నొక్లికాయ అంటారు, కొందరు నొకాలికాయ అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, చలో. పర్లేదు, ఈడ కూడా మన ఫాలోవర్స్ ఉన్నారు. నాకు ఒక థింగ్ అర్థం కాదబ్బా. చాలా మంది బ్రో, నేను యూట్యూబ్లో చూసిన, ఇన్స్టాగ్రామ్లో చూసిన అన్నారు, బ్రో నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నేను యూట్యూబ్లో చూసిన అంట. ఏడికి పోయినా అంతే. మరి అందరు చూస్తే వ్యూస్ ఎందుకు వస్తలేవు?
మేబీ నాకు తెలిసి షార్ట్స్ చూస్తారు, షార్ట్స్ రీచ్ మంచిగా ఉంటాయి 50K 100K అట్లా, అదొక రీజన్ కావచ్చు మరి. ఇదే ఎంట్రన్స్, టికెట్ కలెక్ట్ చేస్తారేమో మన దగ్గర, క్యాష్ అంతా స్టేషన్. హలో కైసే? గుడ్ గుడ్. టికెట్ స్పాట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఐ మీన్ ఈ లొకేషన్కి స్పెషాలిటీ ఏం తెలుసా, చిన్న స్టోరీలా చెప్తా. అండ్ దానికన్నా ముందు ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఐ మీన్ లాంగెస్ట్ వాటర్ ఫాల్ అన్నమాట. ఉన్న లిస్టులలో ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ వాటర్ ఫాల్. అండ్ స్టోరీ వచ్చేసి ఏంటంటే లైక్ లికై అని ఒక అమ్మాయి ఉంది, ఆమె ఈ నియర్ బై ఉన్న ఒక ఊరికి చెందిన ఆమె. ఓకే, అండ్ ఆమె వాళ్ళ డాటర్ తోటి ఉండేదన్నమాట. వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ చనిపోయిండు. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి ఇంకో అతన్ని పెళ్ళి చేసుకున్నాక వాడు చక్కగా ఉంటాడా, వాడు జెలస్ అన్నమాట. కూతురు ఉంది కదా, అది వాని కూతురు కాదని వాడు ఏం చేస్తాడు, ఆ కూతురుని చంపేసినాక ఇంకా ఈమెకు ఫుల్ డిప్రెషన్ పోయి బతకలేక ఏం చేస్తుందంటే ఈ వాటర్ ఫాల్ ఎడ్జ్కు పరిగెత్తి అక్కడి నుంచి దుంకి చనిపోయిందంట. నీకెట్లా తెలుసు స్టోరీ అంటే ఇప్పుడే చదివిన, చూపిస్తా చూడండి. ఇది బోర్డు, లైక్ ప్రొనౌన్సియేషన్ కొంచెం కష్టంగా ఉంది. నోకాలికై. ఓకే, నోకాలికై అంటారు, నోకాలికై ఫాల్స్ అని అంటారు. చూడండి జస్ట్ బొమ్మలాగా, ఇది మెయిన్ ఫాల్స్. యాక్చువల్ వాటర్ ఫాల్స్ చూపిస్తా, ఏంది చూపిస్తున్నాం అనుకున్నారు. స్టోరీ చూడండి. నోకాలికై ఫాల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ టాలెస్ట్ ప్లంగ్ వాటర్ ఫాల్స్. అంటే ఏంటంటే స్ట్రైట్ ఒకటే లైన్ అన్నమాట. ప్లంగ్ అంటే ఒకటే లైన్లో వాడే వాటర్ ఫాల్, అరౌండ్ 1115 feet. ఇంకా స్టోరీ చూడండి. ఇంకో లికై అనే ఒక అమ్మాయి దానిపై నుంచి జంప్ చేసింది, అందుకు దీనికి అట్లా ఈ లాస్ట్ లికై అని ఉంది కదా, ఆమె పేరు పెట్టారు అనమాట. చూడండి. సో లికై వాజ్ రెసిడెంట్ ఆఫ్ ఈ ఊరికి చెందిన ఆమె అండ్ లివ్డ్ విత్ హస్ డాటర్. ఆమె డాటర్ తోటి ఉండేది. ఆఫ్టర్ డెత్ ఆఫ్ హర్ హస్బెండ్, అంటే వాళ్ళ భర్త చనిపోయాక మళ్ళీ మ్యారేజ్ చేసుకుంది. కానీ వాళ్ళ ఏం చేసిందంటే వాళ్ళ డాటర్ని చంపేసింది. ఓకేనా. సో తర్వాత ఇంకా అంత తట్టుకోలేక ఆమె ఆ వాటర్ ఫాల్ ఎడ్జ్ నుంచి దుంకి చనిపోయింది. ఇది స్టోరీ అన్నమాట. సి లుక్ ప్లేస్. నేను చాలా వాటర్ ఫాల్ స్టోరీ చూసినా కానీ ఈ స్టోరీ వెరైటీ ఉంచారా కొంచెం. అండ్ పదండి వాటర్ ఫాల్స్ చూద్దాము. ఐఎమ్ ఎక్సైటెడ్, ఎందుకంటే మేఘాలయలోనే ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అంటారంట. మరి అంత బ్యూటిఫుల్ ఏముందో ఆడికి పోతే తెలుసు, నేను కూడా ఇంకా పోలేదు. అండ్ ఇక్కడ షాపింగ్ ఉన్నాయని, గాలి పిచ్చి పిచ్చిగా వస్తుంది, హెవీ గాలి. సో మళ్ళీ మేఘాలు వస్తున్నాయి, కథం ఇక వర్షం పడుతుంది ఫుల్. వ్యూ పాయింట్ ఆ నుంచి మొదలు పెడితే ఆ దాకా ఉండి చూడవచ్చు, వాటర్ దాకా పోవచ్చు, కానీ ట్రెక్కింగ్ క్లోజ్ ప్రజెంట్ అయితే. అండ్ వాటర్ ఫాల్స్ సప్పుడే లేదు. బాపరే బ్రో, లిటరలీ ఎంత పెద్ద ఉంది వాటర్ ఫాల్స్. నీ అమ్మ ఫాల్స్ చూసినారా? అమ్మ బాబోయ్ ఎంత పెద్ద ఉంది. 1115 meter హైట్, ఫీట్ అనుకుంటా. యా. అండ్ వాటర్ చూడండి ఎంత బ్లూ కలర్ ఉన్నాయి. ఇది 0.6x జూము అండ్ ఫాగ్ తోటి మొత్తం కప్పుకపోయింది. వాటర్ ఫాల్ అయితే క్లియర్గా ఉంది. మీకు ఒక విషయం తెలుసా, ఆ అడవిలో నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. భలే ఉంది కదా. దాని పక్కన ఇంకా 2 చిన్న చిన్న దారులు ఉన్నాయి. అక్కడి నుంచి దుంకి చనిపోయిందంట ఆమె, నిక్కయ్య అని ఉంది కదా పాపం.
స్కై చూడండి, బంగ్లాదేశ్, ఈ నుంచి కూడా బంగ్లాదేశ్ కనిపిస్తుంది. ఇంకా చుట్టూ సన్న సన్న దారాలు ఉన్నాయి, కానీ ఇది మాత్రం థిక్. చాలా బాగుంది. 10x జూమ్, 10x జూమ్లో కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది కదా. నాకు అందుకే శాంసంగ్ అంటే ఇష్టం. ఎట్లుంది ప్లేస్? బాగుంది కదా, నాకైతే మస్తు నచ్చింది అసలు. స్టోరీ బాగుందబ్బా, ఏ మాట కా మాట. ఆమె దుంకుడేంది, చనిపోవడేంది. నైస్. రిటర్న్ వెళ్ళిపోతున్న దారిలో ఒక లైక్ కొండలో నుంచి పైప్ పెట్టిరు, మౌంటైన్ నుంచి పైప్ పెట్టిరు. దాంట్లో నుంచి మనకు వాటర్ వస్తున్నాయి అన్నమాట. అక్కడ మనం వాటర్ పట్టుకొని స్నానం చేయబోతున్నాము. లైన్ చూడండి ఎంత అయిందో ఇప్పుడెప్పట్లా. ఎండగా ఘోరం కొడుతుంది కదా, చాలామంది విజిట్ చేయాలనుకుంటారు. నార్మల్గా ఈ వాటర్ ఫాల్ చూడాలంటే అదృష్టం ఉండాలి. ఎప్పుడు క్లౌడ్స్ తోటి కప్పుకపోయి ఉంటుంది, కనబడదు, వచ్చి వేస్ట్ అన్నమాట. మన లక్కీ రోజు ఎండ కొట్టి మనం అన్నీ చూస్తున్నాం. ఫస్ట్ ఆ వాటర్ ఫాల్ చూసినాం, ఇప్పుడు ఇది చూసినాం. నెక్స్ట్ ప్లేస్ ఏంది అనేది చూద్దాము. ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నా. చలో. లా ఎలా ఉంది వ్యూ? ఇచ్చి పడేసింది కదా, లైక్ వాల్పేపర్ లానే ఉంది మొత్తము. విండోస్ వాటర్ ఫాల్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఈ స్పాట్ కనబడ్డది. యాక్చువల్ ఒక చిన్న లేక్ టైపు, లేక్ అని కాదు కానీ పాండ్ అని వచ్చేది అంతే. వాటర్ స్టోరీ చేసిర్రు, లైక్ ఈ చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి కదా, ఈ నుంచి పోయే వాటర్ అంతా అక్కడ స్టోరీ చేసి డ్యామ్ లాగా చేసిర్రు అన్నమాట. సో ఇంక ఎట్లాగో 12:30 అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది కదా అని బండి ఆపుకొని కర్రీ చేస్తున్నా. తినేసి ఏదైనా మంచి నీడ చూసుకొని రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే కాళ్ళు భయంకరంగా వస్తున్నాయి. ఇంకా ఈరోజు అవ్వవు కేవ్స్. ఈయన మంచి లొకేషన్ చూసుకొని బజ్జవడమే. ఫస్ట్ స్నానం చేయాలా, వాటర్ పట్టుకొచ్చిన ఆడికి పోయి. సో ఒక నల్లలా ఉందని చెప్పినా కదా, తిన్నాక పోయి స్నానం చేసి నీడ చూసుకోవాలి. ఎండ భయంకరంగా కొడుతుంది, డిహైడ్రేట్. స్నానం చేసి వచ్చిన, మస్తు ఫ్రెష్గా ఉంది. ఆ వాటర్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా, తీయగా ఉన్నాయి అసలు. ఈ మౌంటైన్ ఉందా, ఈ మౌంటైన్ లోపల నుంచి వస్తున్నాయి వాటర్. ఇంకా దాని సోర్స్ ఎగ్జాక్ట్గా తెలియదు. ఫైనల్ ఎండ్ పాయింట్ అయితే అది. సన్సెట్ కోసం వెయిటింగ్, ఇంకా మస్తు టైం ఉంది, రిలాక్స్ అవుదామని. ఇది లొకేషన్. ఈరోజు కొంచెం ఎర్లీగా పడుకుంటున్నా, అస్సలు ఓపిక లేదు. అమ్మ ట్రెక్ ఏందో కానీ ఇంకా కాళ్ళ నొప్పులు అట్లే ఉన్నాయి. దాంతోడు ఈరోజు ఆల్మోస్ట్ 3 ప్లేసెస్ విజిట్ చేసినాం కదా, 3 వాటర్ ఫాల్స్. రేపు ఇక్కడ ఒక కేవ్ ఉంది, ఆ కేవ్ ఇంకా తర్వాత కొన్ని వాటర్ ఫాల్స్, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, చూద్దాం, విజిట్ చేద్దాము. ప్రజెంట్ అయితే పెట్రోల్ బంక్ వచ్చిన, చూపిస్తా. భలే ఉంది పెట్రోల్ బంక్, నీట్గా. అడిగినా పెట్టుకోమన్నారు. కర్రీ ఉంది, జస్ట్ రైస్ పెట్టుకొని రైస్ కుక్కర్లో అయినాక తిని బజ్జోవడమే. ఇంకా అంతే ఈరోజు వ్లాగ్కి. పెద్దగా ఏం లేదు, ఓపిక లేదు ఫస్ట్ థింగ్. చలో రేపు కలుద్దాం మళ్ళీ. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. బాయ్ గాయ్స్.